వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవటానికి చాలామంది పుచ్చకాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం లేదా రసాయనాలతో కూడిన పండ్లను తినటం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో చూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలో బిర్యానీ తిన్న తర్వాత కాసేపటికే పుచ్చకాయ తిని ఓ ఫ్యామిలీ చనిపోయిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ళ మరణానికి పుచ్చకాయ కారణం కాదని తెలిసినప్పటికీ ఇంకా భయం పోలేదు. ఇలాంటి తరుణంలో మరో వ్యక్తి పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై మరణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని షాజీపూర్కు చెందిన ఇంద్రకుమార్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య సంగీత, ముగ్గురు కుమారులు వినోద్, రాజా, దేవాతో కలిసి షియోపూర్లో ఉంటున్నాడు. అయితే ఇంద్ర, వినోద్ ఇద్దరూ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కోటా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోనే ఇంద్ర మరణించాడు. వినోద్ను కోటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై షియోపూర్ జిల్లా ఆసుపత్రి వైద్యులు ఆర్బీ గోయల్ స్పందించారు. పుచ్చకాయ తినటం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని తెలిపారు. కడుపులో ఇన్ఫెక్షన్ లేదా ఇతరాతర కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు, పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాకే దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. వేసవిలో పుచ్చకాయలను త్వరగా పండించడానికి లేదా అవి ఎర్రగా కనిపించడానికి ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకరమైన రసాయన ఇంజెక్షన్లు ఇస్తుంటారు. లేదా పండ్లను కోసి ఎక్కువసేపు బయట ఉంచినప్పుడు వాటిపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినటం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవటానికి చాలామంది పుచ్చకాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం లేదా రసాయనాలతో కూడిన పండ్లను తినటం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో చూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలో బిర్యానీ తిన్న తర్వాత కాసేపటికే పుచ్చకాయ తిని ఓ ఫ్యామిలీ చనిపోయిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ళ మరణానికి పుచ్చకాయ కారణం కాదని తెలిసినప్పటికీ ఇంకా భయం పోలేదు. ఇలాంటి తరుణంలో మరో వ్యక్తి పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై మరణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని షాజీపూర్కి చెందిన ఇంద్రకుమార్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య సంగీత, ముగ్గురు కుమారులు వినోద్, రాజా, దేవాతో కలిసి షియోపూర్లో ఉంటున్నాడు. అయితే ఇంద్ర, వినోద్ ఇద్దరూ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కోటా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోనే ఇంద్ర మరణించాడు. వినోద్ను కోటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుచ్చకాయ తిన్న వెంటనే అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై షియోపూర్ జిల్లా ఆసుపత్రి వైద్యులు ఆర్బీ గోయల్ స్పందించారు. పుచ్చకాయ తినటం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని తెలిపారు. కడుపులో ఇన్ఫెక్షన్ లేదా ఇతరాతర కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు, పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాకే దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. వేసవిలో పుచ్చకాయలను త్వరగా పండించడానికి లేదా అవి ఎర్రగా కనిపించడానికి ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకరమైన రసాయన ఇంజెక్షన్లు ఇస్తుంటారు. లేదా పండ్లను కోసి ఎక్కువసేపు బయట ఉంచినప్పుడు వాటిపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినటం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.